మీకు ఏమైనా డ్రీమ్ రోల్ ఉందా? ఇందాక చెప్పినట్లు అలా ఏం లేదు, వచ్చిన వాటిలో సెలెక్ట్ చేసుకుని ఈ కైండ్ ఆఫ్ రోల్ నేను ప్లే చేయాలి అని? అలాగేం లేదండి, అన్నీ చేసేస్తాను డెఫినెట్గా. చెల్లిలో పోలీస్ చేసేస్తాను, డాక్టర్ చేసేస్తాను, అన్నీ చేసేస్తాను. ఒక్క పర్టికులర్ డ్రీమ్ రోల్ అంటూ ఏం లేదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇది. నేను ఇందాక చెప్పినట్టు వీవ్ డన్ ద ఫస్ట్ జామ్-కామ్ ఇన్ తెలుగు, వీఆర్ డూయింగ్ ద ఫస్ట్ సూపర్ హీరో ఇన్ తెలుగు, ఐ హావ్ డన్ ద ఫస్ట్ ప్యారలల్ టైమ్స్ ఇన్ తెలుగు. సో ఐమ్ వెరీ ఫార్చునేట్, బ్లెస్డ్ టు బీ ఇన్ అ సిచ్యువేషన్ వేర్ ఇలాంటి కథలు నా వరకు రావటం అనేది ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ. బేబీలో మీ రోల్కి చాలా అప్లాజ్ వచ్చింది. ఆఫ్టర్ హనుమాన్ అలాంటి మంచి రోల్స్ వస్తే చేస్తారా? డెఫినెట్గా చేస్తాను, నో డౌట్ చేస్తాను. నేను అదే ఇందాక నేను మీతో అన్నట్టే, వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్, లేకపోతే ఒక స్టార్ అవ్వాలంటే ఇవన్నీ మాట్లాడతారు కదా, అసలు దట్ ఈస్ నాట్ హౌ ఐ ఫంక్షన్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ అబౌట్ గుడ్ స్టోరీస్, గ్రేట్ స్టోరీస్, హౌ ఆర్ యూ కాంట్రిబ్యూటింగ్ టు ఇట్. అండ్ నువ్వు ఎవరితో కలిసి సినిమా చేస్తున్నావు, వాళ్ళు నిన్ను ఆర్ దే హెల్పింగ్ యూ టు బికమ్ అ బెటర్ యాక్టర్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్ ఎనీ విచ్ వే అనేది సమంత గారు లాంటి వాళ్ళతో అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. అలాంటి అవకాశాలు అలాంటి పెద్ద స్టార్స్తో నేను ఆ కథకి కాంట్రిబ్యూట్ చేసే ఉంటే డెఫినెట్గా ఐ విల్ డూ ఇట్. ఇట్స్ గ్రేట్. ట్రైలర్లో ఐస్ చూపించారు, దాని మీద తెగ మీమ్స్ వచ్చాయి, కంపారిజన్స్ వచ్చాయి, అండ్ వాయిస్ కూడా కొంచెం సిమిలర్గా అలాగే అనిపించింది అనమాట. అది నన్ను ఏం అడగండి, నాకేం తెలియదండి అది. ఓకే. అండ్ ఇంకొకటి నేను వచ్చే ముందే చూశాను, ఐ డోంట్ నో మీరు దానికి యూ హ్యావ్ కమ్ అక్రాస్ ఆర్ నాట్, ఒక సింగిల్ థియేటర్ కూడా రాలేదు, దొరకలేదు హనుమాన్కి అని. ఇస్ దట్ ట్రూ? ఐఎమ్ నాట్ షూర్ అండ్ మేబీ ప్రొడ్యూసర్ గారు వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారేమో. నాకు ఇంకా టైం ఉంది కదా, ఇంకొక 1 వీక్ ఉంటుంది. అలాగే ఉండదండి, కొంచెం ఓవర్ ఎగ్జాజరేషన్ ఏమైనా ఉంటుందేమో కానీ అలాగే ఉండదు. కథ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ గారిది, ప్రశాంత్ గారిది చెప్పాను, ఇట్స్ ఓకే అండి, ఈ కథ మీద నాకు నమ్మకం ఉంది, ఒక హెల్దీ కాంపిటీషన్ ఉండేవండి పర్లేదని. హౌ డూ యూ ఫీల్? మీకు యూ ఫీల్ దట్ హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది అనుకుంటున్నారా? ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ కొలాబరేషన్ అండి, ఇట్స్ నాట్ కాంపిటీషన్ ఎట్ ఆల్. నేనైతే అలా భావించిన వాళ్ళంతా సూపర్ స్టార్స్, వాళ్ళతో నేను కంపీట్ చేస్తున్నానని అసలు నేను అనుకోను. నేను బట్ ఆ పండగ ఆ 3 రోజులు అనేది చాలా డైమండ్లో, అంటే ఒక్కొక్క డిఫరెంట్ జానర్ ఫిల్మ్ కాబట్టి దిస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. కమర్షియల్ మాస్ మసాలా సినిమా మహేష్ బాబు గారి సినిమాకి ఫస్ట్ వెళ్ళిపోతారు, ఒక ఫ్యాంటసీ సినిమా మా దానికి వస్తారు, అందరిది డిఫరెంట్ జానర్స్ కాబట్టి వీఆర్ గుడ్ ప్లేస్. సైంధవ్ ఉంది, నాసామిరంగా ఉంది, అందరు సినిమాలు డెఫినెట్గా బాగా ఆడతాయండి. ఇంత మన కల్చర్లోనే సంక్రాంతి అంటే 4-5 సినిమాలు చూడటం మనకు అలవాటు. సో ఎవరికి ఇప్పుడు మీరు ఇందాక అడిగారు మీకు ఏ జానర్స్ నచ్చుతాయి, నాకు ఫ్యాంటసీ నచ్చుతాయి. అలాగా హనుమాన్ టీజర్ ట్రైలర్ చూసి ఎవరైతే ఎక్సైట్ అవుతారో వాళ్ళందరూ దీనికి వస్తారు. ఎవరికైతే పాటలు లేకపోతే అలా పల్లెటూరు కామెడీ నాగార్జున గారి సినిమాకి వెళ్తుంది. సో దిస్ నేను అలా అసలు కాంపిటీషన్ అలాగేం అనుకోనండి. ఇట్ ఈస్ జస్ట్ దట్ మేము కూడా ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో రిలీజ్ అయితే ఎక్కువ మంది ఆడియన్స్కి కేటర్ చేయగలుగుతాం సినిమా ఇస్ ద ఐడియా. బట్ డిలే అయింది కదా చాలా, ఎందుకని? అది జిఎఫ్ఐ గ్రాఫిక్స్ వల్లనా? అవునండి, May 12 చేయాలి మేము యాక్చువల్లీ, బట్ మాకు అరౌండ్ మార్చ్ ఆ టైంలో తెలిసింది అవ్వట్లేదు, ఇంకా టైం పడుతుందని. సో దెన్ అరౌండ్ ఏ టైంకి అవుద్దంటే డిసెంబర్కి అవుద్దని ఒక ఎస్టిమేషన్ ఉండింది. సో ఎలాగో డిసెంబర్ వరకు వెయిట్ చేస్తున్నాం కదా, అప్పటికే అనౌన్స్ చేసేస్తున్నారు. నాని గారు, హాయ్ నాన్న ఒక 4-5 సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. అప్పటికి సంక్రాంతి ఏమి అనౌన్స్ చేసలేరు. సో ఒక 1 మంత్ అయితే సంక్రాంతికి రావచ్చు. ఎక్కువ మంది పిల్లలు హాలిడే సీజను అండ్ పిల్లలకి చాలా నచ్చే సినిమా అవుతుంది, పిల్లలు ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూసే సినిమా. ఇట్స్ వెరీ వెరీ క్లీన్ ఎంటర్టైనర్. సో అందరికీ వచ్చే సినిమా అవుద్దని ఈ సంక్రాంతికి పెట్టడం జరిగింది. బీజిఎం కూడా చాలా బాగుంది. అవునండి. Tell about the music director. Hari Gaura has done the re-recording and a couple of songs for this film. Anudeep Dev, mana singer Anudeep garu composer ga chesaru cinema oka song ki. So Hari Gaura has given his best. Aharnesalu memu elagaithe ide cinema namukoni unnamo ayana kuda ఒక 1.5 year నుంచి కంప్యూటర్ పెట్టుకుని ఆ సినిమాని ఎదురుగుండా పెట్టుకుని అటుకొట్టి మ్యూజిక్ చేస్తానే ఉన్నారు. సో హీస్ గివెన్ హిస్ బెస్ట్. Was there any situations చాలా క్రాక్ చేయడం ఈ సీన్ డిఫికల్ట్గా అనిపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి సీన్స్? కొన్ని లాజిస్టికల్ ఇష్యూస్ వల్ల వాటి వల్ల అనిపించినాయి కానీ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఎప్పుడు కష్టం పడింది ఏం లేదండి. ఇట్ వాజ్ క్వైట్ అన్ ఈజీ క్యారెక్టర్ టు ప్లే ఫర్ మీ.
ఈ మూవీ చేస్తున్నప్పుడు ఎవరినైనా అప్రోచ్ అయ్యారా ఫర్ ఎనీ సజెషన్స్ కానీ, నేను ఈ కైండ్ ఆఫ్ రోల్ చేయబోతున్నాను, ఏదైనా ఇన్పుట్స్ ఇస్తారా అని యాక్టర్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ? లేదండి, ఎవ్వరు లేదు. నాకు డైరెక్టర్ ఉన్నాడు కదండి, ఎదురు ఉండే డైరెక్టర్ ఉన్నప్పుడు ఇంకా నోబడి. ఓకే, దట్స్ గ్రేట్ కాన్ఫిడెన్స్. ప్రశాంత్ గారు ఆల్రెడీ కథ రాసుకొని ఈ పర్టిక్యులర్ రోల్ మీరు చేయాలని మీ దగ్గరికి వచ్చారా, లేకపోతే యాజ్ ఐ హర్డ్ మీ ఇద్దరు ఆల్మోస్ట్ ఫ్రెండ్స్, జామిరెడ్డి కూడా తీశారు కాబట్టి ఓకే? లేదండి, ఆయన కథ ముందు ఐడియా అనుకుని ఆ ఐడియా మీద డెవలప్ చేసుకున్న తర్వాత ఇన్ ద ప్రాసెస్ హీ అండర్స్టూడ్ దట్ ఈ సినిమా ఒక అండర్ డాగ్ లాంటి, ఒక బలహీనుడు లాంటి వాడు, ఇప్పటివరకు యాక్షన్ బ్లాక్స్లో చూడని వాళ్ళు, మన రెగ్యులర్ సినిమాల్లో యాక్షన్ చేయని వాళ్ళు, యాక్షన్ అంటే ఐ మీన్ టు సే ఫైట్స్ చేయని వాళ్ళు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో హీ అప్రోచ్డ్ మీ. తన విజన్ చాలా మందికి తెలుసు, ఫస్ట్ ఫిలిం నుండి ఇప్పటి వరకు ప్రశాంత్ అనే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు అండ్ యాక్టర్స్ సెలెక్టింగ్లో కూడా చాలా డేరింగ్ స్టెప్ తీసుకుంటారు. నార్మల్గా అందరూ అనుకుంటున్నట్టు ఆ మార్కెట్ క్యాలిక్యులేషన్స్ ఇవేం జస్ట్ పర్ఫార్మెన్స్ బేస్డే కాస్టింగ్ చేస్తున్నట్టు కూడా మనకు ఓవర్ ద ఫిలిమ్స్ అర్థమైంది. వెన్ హీ కేమ్ అండ్ నెరేటెడ్ యూ, వాట్ ఈస్ ద వన్ పాయింట్ దట్ కన్విన్స్డ్ యూ, లైక్ ఈ ఒక్క పాయింట్ డైరెక్టర్కి నా మీద ఫుల్ నమ్మకం ఉంది, నా మీద నాకున్న నమ్మకంతో పాటు తినకు కూడా పర్ఫెక్ట్ నమ్మకం ఉంది అని అనిపించిన పాయింట్ ఏదైనా ఉందా? డెఫినెట్గా అసలు నమ్మకం ఉంటేనే మన దగ్గరికి అప్రోచ్ అవుతారు. సో మళ్ళీ అది స్పెషల్గా ఓన్లీ మీకే చెప్పి యా అంతే. ఈ కథ కదా, హనుమానే కదా, నాకే చెప్పారు. యాజ్ ఫార్ ఎస్ అయినో నాకే చెప్పారు, ఇంకెవరికి చెప్పలేదు. బట్ ఒప్పుకోవడానికి రీజన్ ఏంటంటే సూపర్ హీరో అనే ఐడియానే ఇట్స్ అ క్రేజీ ఐడియా అండ్ అఫ్ కోర్స్ ప్రశాంత్ గారి మీద ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్ నాకు. ముందు కూడా మాకు ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్ అగైన్. ఇంతకు ముందు కూడా ఈ కాన్వర్జేషన్ చాలా చోట్ల వచ్చిందన్నమాట. మనం సూపర్ హీరోస్ లాంటి కథలు చెప్పాలి అంటే ఇండియా నుండి చాలా ఉంటాయి, ఇంతవరకు సరిగ్గా అటెంప్ట్ చేయలేదన్న డిస్కషన్స్ ఓవర్ ద ఇయర్స్ నడిచాయి. బట్ హనుమాన్ రిలీజ్ అనౌన్స్ చేసిన తర్వాత యూఆర్ లైక్ ఓకే, యూఆర్ ఆన్ ద రైట్ పాత్, నవ్వు ఇంకా వస్తాయి అని. డిడ్ యూ ఫీల్ సో? అంటే మీరు కూడా అలా అనిపించిందా ఇంతకు ముందు, ఇలాంటివి మనం ఎందుకు చెప్పట్లేదు అండ్ ఒకటి చెప్తున్నావు అది నా త్రూ ద్వారా చెప్తున్నావు అంటే డిడ్ యూ ఫీల్? అస్సలు ఏమీ అనిపించలేదండి. మేబీ ప్రశాంత్ గారికి అనిపించి ఉండొచ్చు, అందుకే ఆయన ఐడియా రాసుకుని ఉంటారు, ఈ ఐడియా మీద రాసుకుని ఉంటారు. నాకేమీ నేను అలాగా ఈ కథలు మనం ఎందుకు చెప్పట్లేదు, ఇలాంటి కథలు చెప్పాలి ఆ జోన్లో నేను ఇప్పుడు ఆలోచించలేదు. నేను జస్ట్ నా దగ్గరికి వచ్చిన కథల్లో నేను ఎక్సైట్ అయ్యింది చేస్తాను. Which genre do you like most? Fantasies అండి, ఫాంటసీస్. ఐ లైక్ ఫాంటసీస్ అలాట్.